ఈరోజు మా ఫామ్ లో అందరం కలిసి గోవా చేసుకుంటున్నాం. నీకా 8 మంది కలిసి చేస్తున్నాం ఈ గోవాని. ఇప్పుడే వర్షం పడుతుంది, గొడవలు పట్టుకొని దీన్ని కాపాడుకుంటున్నాం. నుంచి కలుపుతూనే ఉన్నాం. 50% అయింది. ఇప్పుడు ఈ చిక్కటి పాలను తాగి చిన్నప్పుడు మమ్మీ గోవా వేసేటప్పుడు ఇట్లా తాగుతున్నాను. బాగుంది రబడీ లాగా. ఇప్పుడు దీంట్లో కండసారి షుగర్ వేస్తున్నా. దీన్ని దేశీ కండనూలు అంటారు. అంటే షుగర్ కేన్ జ్యూస్ లో బెండకాయ జ్యూస్ ఇంకా సున్నమైజ్ చేస్తారు. నేచురల్ ప్రాసెస్. ఈ షుగర్ నేను లాస్ట్ 1 year నుంచి వాడుతున్నా. నేను ప్రాసెస్ డైరెక్ట్ ఎప్పుడు వెళ్ళి చూడలే. ఈసారి ఫార్మర్ చేసేటప్పుడు నాకు చూపిస్తా అన్నాడు. ఓన్లీ 1 year కి ఒక్కసారి చేస్తాడంట అతను. ఈసారి డెఫినెట్ గా మిస్ అవ్వకుండా రికార్డ్ చేసి మీకు కూడా చూపిస్తాను. పిల్లలు మేము అందరం కలిసి వేసుకొని తిని ఫుల్ ఎంజాయ్ చేసినాం. మీకు కూడా ఇవ్వాలని చెప్పి ఇదంతా ఫ్రైడే జరిగింది. నెక్స్ట్ డే సాటర్డే మా షాప్ లో కూరగాయలు ఉంటాయి. చాలా మంది కస్టమర్స్ వస్తారు. ఈవినింగ్ మళ్ళీ ఇంకో బ్యాచ్ చేపించి మా కస్టమర్స్ కి ఇచ్చినాం. అందరికి మస్తు నచ్చింది. అంటే చిన్నప్పుడు మా ఇంట్లో బర్రె ఉంటుండే, పాలు ఎక్కువ మిగిలితే ఇట్లా చేసి మా మమ్మీ అందరికి ఇస్తుండే. ఇట్లా మళ్ళీ నేను ఇప్పుడు ఆవులు పెట్టుకొని కొందరికి ఇవ్వగలుగుతున్నా. సో మస్తు హ్యాపీ అనిపించింది.